వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు మీకు అతి తక్కువ కాస్ట్లో ఓపెన్ ప్లాట్లు చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి 5 ఎకరాల్లో డెవలప్మెంట్ చేసిన వెంచరండి. దీనిలో వచ్చేసి మెయిన్ రోడ్ వచ్చేసి 33 అడుగుల రోడ్డు ఇచ్చారు. ఇన్నర్ రోడ్స్ వచ్చేసి 30 అడుగుల రోడ్డు ఇవ్వటం జరిగింది. చుట్టూ ఫెన్సింగ్ ఇచ్చారు, ప్లాటింగ్ డివైడ్ చేశారు. ఈ ఎవెన్యూ ప్లాంటేషన్గా మహాగని మొక్కలు పెట్టడం జరిగిందండి. ఇక్కడ మనకి ప్లాట్స్ వచ్చేసి 100 గజాలు వెస్ట్ ఫేసింగు, ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 125 గజాల నుండి ప్లాట్స్ మనకి అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ గజం వచ్చేసి వీళ్ళు 5,800కే ఈ రోజున ఇక్కడ మీకు ప్లాట్స్ ఇవ్వటం జరుగుతుందండి. 100 గజాలు వచ్చేసి 5,80,000 అండి. ఇది విజయవాడకి ఒక 20 మినిట్స్ డ్రైవ్లో ఉన్నటువంటి ప్లాట్స్ అండి. ఇబ్రహీంపట్నంకి 10 మినిట్స్లో ఉన్నటువంటి ప్లాట్స్, 10 మినిట్స్ డ్రైవ్లో ఉన్నటువంటి ప్లాట్స్. ఇమ్మీడియట్లుగా హౌస్ కట్టుకోవడానికి ఇళ్ల పక్కనే ఉన్నటువంటి ప్లాట్స్ అండి. మళ్ళీ ఇలాంటి ప్లాట్స్ దొరకవండి. చూడండి, ఇమ్మీడియట్లుగా ఆల్రెడీ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ ఫెసిలిటీ ఉంది. ఈ మహాగని మొక్కలు చాలా పేరు పొందిన మొక్కలండి. ఎందుకంటే ఇవి అగరబత్తులు తయారు చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అలాగనే ఫేస్ క్రీమ్లో కూడా ఈ మహాగని మొక్కలు చాలా ఉపయోగపడతాయండి. ఇవి ఆల్రెడీ వీళ్ళు ఎవెన్యూ ప్లాంటేషన్గా 30 అడుగుల రోడ్ల మీద ఇవ్వటం జరిగింది. ప్లాట్స్ మట్టికి మీకు ఇమ్మీడియట్గా హౌస్ కట్టుకోవడానికి చాలా ఉపయోగపడతాయండి. ఆల్రెడీ పక్కన గజం వచ్చేసి 6,500 అమ్ముతున్నారు. కానీ వీళ్ళు 5,800కే వీళ్ళు ఇవ్వటానికి రెడీగా ఉన్నారండి. ఇది ఏరియా వచ్చేసి మనకి చెవుటూరు ఊరికి ఆనుకొని ఉన్నటువంటి ప్లాట్స్ అండి. ఇబ్రహీంపట్నంకి 12 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్స్, విజయవాడకి 20 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్లాట్స్ అండి. ఇంకా ఈ ప్లాట్ల గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి. అలాగనే మా గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.